హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఎపిసోడ్ లో నిండు మనసులు అనే ఒక చిన్న క్లిప్ గురించి మాట్లాడుకుందాం. ఇక మొదట్లో ఘనగారి పోలీసులు అరెస్ట్ల డ్రామా గురించి నడుస్తూ ఉంటుంది. పోలీసు వాళ్ళు వచ్చి డైరెక్ట్ గా ఘనగారిని అరెస్ట్ చేస్తూ ఉంటే, వద్దు నేను ఏ తప్పు చేయలేదు, నువ్వు కంగారు పడకు, సాయంత్రం కల్లా బయటికి వచ్చేస్తా అని బిల్డప్ ఇస్తూ ఉంటాడు. కానీ పక్కనే ఉన్న విలన్ గాడు ఫుల్ గా నవ్వుతూ, తప్పు చేయకపోతే వదిలేస్తారు, కానీ తప్పు ఉంటే మాత్రం గొప్పలో వేయాల్సిన శిక్ష గట్టిగా వేస్తారు అని కౌంటర్ ఇస్తూ ఉంటారు. ఇక ఫుల్ గా పని మనిషి ఖుషి అయిపోతూ ఉంటుంది. వాడు చేసిన పనులకు తగిన శిక్ష జరిగింది. మొత్తం మీద వాడి కథ కంచికి చేరింది. మన సాహితీ మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేస్తుంది అని చెప్పి ఫుల్ హ్యాపీగా అయిపోతూ ఉంటుంది. సాహితీ మాత్రం సైలెంట్ గా సీరియస్ ఫేస్ తోటి తల దించుకొని చూస్తూ ఉంటుంది. అయితే ఫ్లాష్ బ్యాక్ మెమరీ వస్తూ ఉంటుంది. చతురలో ఉన్న ఒకడు సాహితీ తోటి ఇంత ఘోరమైన దారుణంగా ఎదురు వెళ్ళి నేను నిలబడతానా అని భయపడుతూ మాట్లాడుతూ ఉంటాడు. దానికి సాహితీ వాడి మీద గట్టిగా ఏసీబీకి కంప్లైంట్ ఇవ్వాలమ్మా అని స్కెచ్ చేస్తూ ఉంటుంది. అయితే హీరో గారు సాహితీ దగ్గరికి వచ్చి సడన్ గా గట్టిగా ప్రశ్నిస్తూ ఉంటాడు. అవును, నువ్వు అసలు ఆ వ్యక్తిని కలిసి మాట్లాడావా అని అడుగుతూ ఉంటాడు. సాహితీ డైరెక్ట్ గా వద్దు కళ్ళలోకి చూస్తూ అవును నేనే కలిసి మాట్లాడని చెప్తూ ఉంటుంది. అయితే గట్టిగా స్టేట్మెంట్ పడేస్తూ ఉంటుంది. ఈ విషయంలో నేను ఇన్వాల్వ్ అయినా అవ్వకపోయినా ఆ ఘనగాడు తప్పు చేశాడు కాబట్టి ఇప్పుడు గట్టిగా అరెస్ట్ అయ్యి బొక్కలో పోయాడు అని క్లియర్ కట్ గా డైలాగ్ ఇస్తూ ఉంటుంది. మన నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.